మిగతా అప్డేట్స్ చూద్దాం. విశాఖ జిల్లా భీమినిపట్నం సాగర తీరంలో తీర ప్రాంత పరిరక్షణ నియమాలను వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నిహారెడ్డి ఉల్లంఘించారు. విశాఖలో జరిగిన అక్రమాలను ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అక్రమ నిర్మాణాలు, కట్టడాలను అధికారులు తొలగిస్తున్నారు. ఈ క్రమంలో విజయసాయిరెడ్డి కుమార్తె నిహారెడ్డి ఆక్రమిత స్థలంలో కూల్చివేతలు చేపట్టారు. సిఆర్జెడ్ నిబంధనల ఉల్లంఘనతో ఈ చర్యలు తీసుకున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. బాలకృష్ణ విశాఖ భీమిలీపట్నం పరిధిలోని ఎంపీ విజయసాయిరెడ్డి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి ఆక్రమించుకున్నటువంటి సుమారు 4 ఎకరాల స్థలం ఏదైతే ఉందో దాన్ని ఇటు జనసేనకు సంబంధించి జీవీఎంసీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కోర్టులో ప్రజావాద్యం పిల్ దాఖలు చేయడంతో వెంటనే కోర్టు కూడా దానిపైన విచారణ చేపట్టి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో అదంతా అక్రమ కట్టడం అంటూ కూడా కోర్టు కూడా నిర్ధారించుకొని మొత్తంగా అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేయాలంటూ కూడా పూర్తి స్థాయిలో ఇటు జీవీఎంసీ అధికారులకు అయితే మాత్రం ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అయితే గత 10 రోజుల క్రిందట ఇది జీవీఎంసీ అధికారులు ఏదైతే భీమినిపట్నం నేరెళ్ల వలస దగ్గర ఉన్నటువంటి విజయసాయిరెడ్డి కూతురు నేహారెడ్డికి సంబంధించిన స్థలంలో ఏదైతే కాంక్రీట్ కట్టడాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా తొలగించారు. అయితే ఆ భూమిలో ఏదైతే ప్లాట్ఫామ్ నుంచి 10 అడుగుల ఎత్తులో నిర్మించినటువంటి ఈ యొక్క కాంక్రీట్ ఏవైతే కట్టడాలు ఉన్నాయో వాటిని కొంతమేర ఇటు జీవీఎంసీ అధికారులు తొలగించడంతో మరొకసారి కోర్టు కూడా వరకు మొత్తం ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయిలో ఎటువంటి కట్టడాలు అక్కడ లేకుండా తొలగించాలంటూ కూడా ఇటు జీవీఎంసీ అధికారులకు ఆదేశించడంతో ఒక్కసారిగా ఈరోజు మరలా రెండవసారి జీవీఎంసీ అధికారులు అక్కడ చేరుకొని ఉదయం ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ప్లాట్ఫామ్ అంటే సముద్ర గర్భంలోకి ఏవైతే ఆ యొక్క కట్టడాలని 5 స్టార్ హోటల్ కోసం అంటే కోతకు గురి కాకుండా కట్టారో ఆ యొక్క కట్టడాలన్నింటినీ కూడా మొత్తం కూల్చివేయడం కూడా జరుగుతుంది. అయితే దీనిపై